నమస్తే, వెల్కమ్ టు AP7am. TSMCలో ఎన్ని మార్కులకు ఎంత ర్యాంక్ రావచ్చు? విద్యార్థులకు, తల్లిదండ్రులకు విలువైన సమాచారం. తెలంగాణలో ఇంటర్ హడావిడైపోయింది. ఇప్పుడు అందరి దృష్టి ఎంసెట్ పైనే ఉంది. ఎంసెట్ ఎగ్జామ్ పై పూర్తిగా ఫోకస్ చేశారు. రాత్రింబవళ్లు కష్టపడి చదువుతూ మెరుగైన ర్యాంకు సాధించడం కోసం ప్రయత్నిస్తున్నారు. మరొక వైపు ఎంసెట్ పరీక్షలో ఎన్ని మార్కులు వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది అనే విషయంలో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ తికమకను తొలగించే ప్రయత్నాన్ని AP7am చేస్తోంది. హలో స్టూడెంట్స్, ఈ వీడియో ద్వారా మీకు వీలైనంతగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. 2024 ఎంసెట్ లో మార్క్స్ వర్సెస్ ర్యాంక్ గురించి ఒక అవగాహన రావాలి అంటే ముందుగా 2023లో ఎన్ని మార్కులకు ఎంత ర్యాంక్ వచ్చిందనే విషయాన్ని తెలుసుకుందాం. పరీక్ష జరిగే విధానం, ర్యాంకులను కేటాయించే పద్ధతిని ముందుగా అర్థం చేసుకుందాం. 2023లో TSMCet ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షకి సుమారుగా 2,05,000 మంది అప్లై చేశారు. వీరిలో దాదాపు 1,95,000 మంది పరీక్షలు రాశారు. ఎగ్జామ్ ని అటెంప్ట్ చేసిన వారిలో దాదాపు 1,57,000 మంది క్వాలిఫై కూడా అయ్యారు. మరొక వైపు ఎంసెట్ పరీక్ష వివిధ సెషన్స్ లో జరుగుతుంది. ఈ ఏడాది అంటే 2024 ఎంసెట్ ని తీసుకుంటే ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు మే 9, 10, 11 తేదీలో జరగనున్నాయి. 9వ తేదీన ఉదయం 1, మధ్యాహ్నం 1 మొత్తం 2 సెషన్లు జరుగుతాయి. 10వ తేదీన కూడా 2 సెషన్లు, 11వ తేదీన 1 సెషన్ ఎగ్జామ్ జరుగుతుంది. అంటే మొత్తం 5 సెషన్లో పరీక్షలు జరుగుతాయన్నమాట. ఈ నేపథ్యంలో ఒక్కో సెషన్ పేపర్ కి ఒక్కో మాదిరి ఉంటుంది. ఒక పేపర్ కొంత టఫ్ గా, మరో పేపర్ కొంత ఈజీగా, మరో పేపర్ మోడరేట్ గా రావచ్చు. ఈ క్రమంలో దీన్ని బ్యాలెన్స్ చేయడానికి నార్మలైజేషన్ ప్రాసెస్ చేస్తారు. నార్మలైజేషన్ ప్రాసెస్ అంటే అన్ని సెషన్ల పేపర్స్ ని కొంతవరకు బ్యాలెన్స్ చేయడం. ఈ ప్రాసెస్ లో టఫ్ పేపర్, ఈజీ పేపర్ అనేది ఉండదు. ప్రతి సెషన్ పరీక్షలో టాప్ ర్యాంక్, లోయెస్ట్ ర్యాంక్, యావరేజ్ ర్యాంకుల్ని తీసుకుంటారు. ఈ విధంగా అన్ని సెషన్స్ ని పరిగణనలోకి తీసుకుంటారు. ఎక్కువ మంది విద్యార్థులకి తక్కువ మార్కులు వచ్చిన పేపర్ కి కొన్ని మార్కులు కలుపుతారు. ఎక్కువ మంది విద్యార్థులకి ఎక్కువ మార్కులు వచ్చిన పేపర్, మన భాషలో చెప్పాలంటే ఈజీగా వచ్చిన పేపర్, ఈ సెషన్ లో ఎగ్జామ్ రాసిన విద్యార్థులకి కొన్ని మార్కులు తగ్గిస్తారు. వివిధ పేపర్ల మార్కుల తేడాను బట్టి మార్కుల్ని కలపడం, తీసివేయడం ఉంటాయి. ఎక్కువ మందికి ఎక్కువ స్కోర్ వచ్చిన సెషన్ లో నార్మలైజేషన్ ప్రకారం మార్కులు కొంత తగ్గొచ్చు. TSMCet ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్ష మొత్తం 160 మార్కులకు జరుగుతుంది. వీటిలో మ్యాథ్స్ కి 80, ఫిజిక్స్ కి 40, కెమిస్ట్రీకి 40 మార్కులు ఉంటాయి. సగం స్కోర్ మ్యాథ్స్ కే ఉంటుంది కాబట్టి ఈ సబ్జెక్ట్స్ లో ఎక్కువ మార్కులు సాధించే విద్యార్థులకి మెరుగైన ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. 2023 TSMCet లో మార్క్స్ వర్సెస్ ర్యాంక్ వివరాలు ఇలా ఉన్నాయి. 160 నుంచి 140 మధ్య మార్కులు వచ్చిన వారికి 100కు లోపల ర్యాంక్ వచ్చింది. 139 నుంచి 125 మధ్య మార్కులు వచ్చిన వారు 500కు లోపల ర్యాంక్ సాధించారు. 124 నుంచి 110 మధ్య మార్కులు సాధించిన వారికి 1000 లోపు ర్యాంక్ వచ్చింది. 109 నుంచి 100 మధ్య మార్కులు వచ్చిన వారికి 2000 లోపు ర్యాంక్ వచ్చింది. 99 నుంచి 90 మధ్య మార్కులు వచ్చిన వారు 3000 లోపు ర్యాంకు సాధించారు. 89 నుంచి 85 మార్కులు సాధించిన వారికి 5000 లోపు ర్యాంక్ వచ్చింది. 84 నుంచి 70 మధ్య మార్కులు వచ్చిన వారికి 10,000 లోపు ర్యాంక్ వచ్చింది. 69 నుంచి 60 మార్కులు వచ్చిన వారికి 20,000 లోపు ర్యాంక్ వచ్చింది. 59 నుంచి 50 మార్కుల మధ్యలో వచ్చిన విద్యార్థులు 20,000 నుంచి 50,000 మధ్య ర్యాంకు సాధించారు. ఇక 2024 ఎంసెట్ విషయానికి వస్తే ఈ ఏడాది ఇంజనీరింగ్ స్ట్రీమ్ కి దాదాపు 2.5 లక్షల మంది అప్లై చేశారు. అంటే గత ఏడాదితో పోలిస్తే దాదాపు 45,000 మంది ఎక్కువ విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో 2023తో పోలిస్తే ఈ ఏడాది మెరుగైన ర్యాంక్స్ సాధించాలంటే మరికొన్ని ఎక్కువ మార్కుల్ని మీరు సాధించాల్సి ఉంటుంది. సో స్టూడెంట్స్, ఈ వీడియో ద్వారా మీరు సాధ్యమైనంత వరకు పూర్తిగా నమ్మదగిన సమాచారాన్ని మేము అందించాం. ఎంసెట్ కి విడుదలైన తర్వాత మీకొచ్చే మార్కుల ఆధారంగా కొంచెం అటు ఇటుగా ఎంత ర్యాంకు రావచ్చు అనే విషయంలో ఈ డేటా ద్వారా మీరు ఒక అభిప్రాయానికి రావచ్చు. ఆ ర్యాంక్ ప్రకారం ఏ కాలేజీల్లో, ఏ బ్రాంచెస్ లో మీకు సీటు రావచ్చు అనే విషయంలో ఒక క్లారిటీ వస్తుంది. దాని ప్రకారం వెబ్ కౌన్సిలింగ్ కి వెళ్ళొచ్చు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. హైదరాబాద్లో టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో మీరు సీట్ సాధించాలంటే ఎంత ర్యాంక్ తెచ్చుకోవాలి? TSMCet వెబ్ కౌన్సిలింగ్ కి సంబంధించిన టిప్స్, తదితర వీడియోలను త్వరలోనే మీ ముందుకు తెస్తున్నాం. ఆ వీడియోస్ ని కూడా తప్పకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.